నాగర్ కర్నూలు జిల్లా సోమశిల దగ్గర సరిహద్దు వివాదం రాజుకుంది. తెలంగాణ ఏపీ పడవల ఓనర్ల మధ్య వాగ్వాదం జరిగింది. సిద్ధేశ్వరం వరకే తెలంగాణ పడవలు రావాలంటూ ఏపీ కండిషన్ పెట్టింది. అయితే ఏపీ పడవల యజమానులు డిమాండ్ని పట్టించుకోవడం లేదని తెలంగాణ యజమానులు తెలుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ ఫోన్లో అందిస్తారు. హరిశంకర్, చెప్పండి. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల దగ్గర సరిహద్దు వివాదం రాజుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి జనంపై కూడా యుద్ధం కొనసాగుతున్నట్టు ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా నది సమీపంలో కూడా ఇటు మత్స్యకారులు మరోసారి ఉచిత వాతావరణం దారితీసిన పరిస్థితి ఉంది. ఏదైతే కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద నుంచి కూడా ఉన్నటువంటి తెలంగాణ బార్డర్ అయినటువంటి సోమశిల వద్ద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో చెందినటువంటి పడవలు అంటే మత్స్యకారులకు సంబంధించిన పడవలు ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు వెళ్లాలంటే కూడా పడవల సాయంతో తిరిగి ప్రయాణాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా గత కొంతకాలంగా ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క పడవలు ఏదో సోమశిల నుండి కూడా సంగమేశ్వరం వరకు మాత్రమే రావాలని కూడా వీళ్ళంతా చెప్తున్నారు. మరియు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పడవలు ఏపీలోకి అనుమతించమని చెప్పి ఉన్నటువంటి ఏపీ మత్స్యకారులు పడవలు నడిపే వారంతా కూడా చెప్తున్న పరిస్థితి. దీంతో ఒకసారిగా వీళ్ళిద్దరి మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మాత్రం ఏదైతే గతంలో చూస్తే అనివి వలలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినప్పుడు కూడా ఏపీకి సంబంధించినటువంటి మత్స్యకారులు అనివి వలల వేటలో కూడా పాల్గొన్నారు. అప్పుడు కూడా కొద్దిగా ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. అదే నేపథ్యంలో మరోసారి ఇటు రెండు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారుల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. చూడాలి మరి ప్రభుత్వం ఇటు ఏపీ ప్రభుత్వం ఎటువంటి సంప్రదింపులు చెప్తారని చెప్పి మాత్రం ఒక వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ ఫోన్లో అందిస్తారు. హేమంత్, చెప్పండి. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల దగ్గర సరిహద్దు వివాదం రాజుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఏపీ పడవల ఓనర్ల మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, కృష్ణా నదిలో పడవలు నడిపే విషయమై ఇటు తెలంగాణలో సోమశిలకు చెందిన మరబోటు నిర్వాహకులకు, అలాగే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా సిద్ధేశ్వర గ్రామానికి చెందిన మరబోటు నిర్వాహకుల మధ్య అయితే ఘర్షణ చెలరేగింది. కృష్ణా నది తీర గ్రామమైన సోమశిల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం దగ్గర ఉన్న సంగమేశ్వరానికి అయితే ఎంతో కాలంగా అయితే ఈ సోమశిలకు చెందినటువంటి కొంతమంది మరబోటు నిర్వాహకులు నడుపుతూ భక్తులను అయితే చేరవేస్తున్నారు. అయితే నేరుగా సంగమేశ్వరం వరకు భక్తులను అయితే తీసుకెళ్లకుండా కేవలం సిద్ధేశ్వరం వరకే పడవలు నడపాలనేసి ఈ సిద్ధేశ్వరంకి చెందిన కొంతమంది ఈ మరబోటు నిర్వాహకులు అయితే అడ్డుకోవడం జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ చెలరేగింది. మొత్తం మీద అయితే ఏదైతే సిద్ధేశ్వరం నుంచి తాము భక్తులు సంగమేశ్వరాలయాన్ని తీసుకెళ్లడానికి పర్మిషన్ అయితే ఉందనేసి వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఇరు వర్గాల మధ్యన దీనిపైన వాదోపవాదాలు అయితే జరిగాయి. దీనిపైన కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చెలరేగింది అక్కడ ఆ ప్రాంతంలో. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు అయితే సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఇరు వర్గాలకైతే సర్ది చెప్పడం జరిగింది. ఏదైతే ఈ సరిహద్దు వివాదం అయితే పెద్దలతో ఎవరైతే ఉన్నారో ఆ మరబోటు నిర్వాహకుల పెద్దలతో మాట్లాడాలి, వాళ్ళతో చర్చించిన అనంతరం ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి ముందుకెళ్లాలనేసి చెప్పడం జరుగుతుంది. ఇదే విషయమై పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి సిద్ధేశ్వరం చెందిన బోటు నిర్వాహకులు అయితే మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. మేము కూడా బ్రతకాలి, మాకు కూడా ఉపాధి కల్పించాలి, ఈ హద్దు వివాదాన్ని పూర్తిగా సంసిపోవాలి అనే ఉద్దేశంతోనే తాము అడ్డుకోవడం జరుగుతోంది, తాము ఉపాధి కోల్పోతామనేసి వాళ్ళు చెప్పడం జరుగుతోంది. సో దీనిపైనే కొంత ఘర్షణ అయితే కంటిన్యూ అయింది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే పోలీసులు దీనిపైన పూర్తిగా చర్చిస్తున్నారు. ఈ వివాదాన్ని ఎలా సద్దుమణచాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలని దానిపైన మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని స్థానికంగా ఉన్న అంటే సిద్ధేశ్వరం సంబంధించి ఎవరైతే
ఈ బోటు నిర్వాహకులు ఉన్నారో ఎంఆర్ఓతో కూడా మాట్లాడడం జరిగింది. దీనిపైన తగు చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ హేమంత్. సరే పోయి